'కలం కావల్' మూవీ రివ్యూలోకెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, వీడియో అయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సోనీ లీవ్‌లో అవైలబుల్‌గా ఉన్న ఈ మలయాళం మూవీ ఇప్పుడు తెలుగు వెర్షన్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ 'కలం కావల్' అనే మూవీ. ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగా నచ్చింది. మెయిన్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కానివ్వండి, ఫ్లాష్ బ్యాక్‌లో ఆ ట్విస్ట్‌లు కానివ్వండి చాలా బాగా నచ్చింది. ఇంక ఇన్ డెప్త్ రివ్యూలోకెళ్తే కథ, ఓపెనింగ్ సీన్‌లో మన మమ్ముట్టి గారు లాడ్జ్‌లో ఒక అమ్మాయిని చంపేస్తాడు. అసలు ఎందుకు చంపాడు? తర్వాత ఆ అమ్మాయిల్ని ఎలా చంపుకుంటూ ఎళ్ళాడు? అసలు ఎందుకు చంపుతున్నాడు? ఇన్వెస్టిగేషన్‌లో మమ్ముట్టి దొరికాడా లేదా? అనేదే కదా! మూవీలో ట్విస్ట్‌లు కానివ్వండి, ఆ ఓపెనింగ్ సీన్, క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చింది నాకైతే. మెయిన్ మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో, నెగెటివ్ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. మెయిన్ ఆ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, సినిమాలో ట్విస్ట్‌లు కానివ్వండి, అండ్ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్లు చేసే ఒక మలయాళం యాక్టర్. ఆయన ఈసారి పోలీస్ క్యారెక్టర్ చేశారు. చాలా బాగా నచ్చింది అది కూడా నాకు. బట్ మైనస్‌ల పాయింట్ విషయానికొస్తే, సో, మనం చాలా సార్లు చెప్పుకున్నట్టుగా మలయాళం సినిమాలో ఉండే, సో, మధ్యలో కొంచెం ఒక గంట, గంట పావు కొంచెం స్లోగా అయితే ఉంటది మూవీ. స్లోగా ఎళ్ళినట్టు ఉంటది మధ్యలో ఒక గంట. ఇంకా లాజికల్‌గా తీసుంటే బావుండనిపించింది. సినిమాటోగ్రఫీ అన్నీ అయితే నాకు బాగా నచ్చాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ కానివ్వండి అన్నీ బాగున్నాయి. ఇంకా బట్ డబ్బింగ్ కూడా నాకు బాగా నచ్చింది. సో, ఏమన్నా రివీల్ చేయాలంటే రివీల్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. మన మమ్ముట్టి గారు అమ్మాయిలు చంపుతూ ఉంటాడు. అసలు ఎందుకు చంపుతున్నాడు? ఇన్వెస్టిగేషన్‌లో మమ్ముట్టి గారు దొరికారా లేదా? అనేదే కథ. బట్ ఒకేసారి ఆ అమ్మాయిలు అనుకున్నట్టుగా మాయం చేసేస్తుంటారు మమ్ముట్టి గారు. బట్ అదొకటి ఇంకా లాజికల్‌గా తీసుంటే బాగుండేది. సో, ఓవరాల్‌గా మూవీ ఎలాగుందో చూడొచ్చా అనేది ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే బా నచ్చింది. సో, ఖచ్చితంగా ఓటీటీలో ఒకటి బావుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే స్కిప్ చేయొద్దు. సో, మలయాళం మూవీస్ స్లోగా ఉంటాయని చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మధ్యలో మీకేమైనా లాజిక్ పోయే అవకాశాలున్నాయి కాబట్టి, సో, ఓవరాల్‌గా ఒకసారి చూసేయొచ్చు. దీనికి మన రేటింగ్ వచ్చి 2.75. వీడియో అయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు మూవీ చూసింటే ఎలా అనిపించింది కామెంట్